మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. సింహరాశి వాళ్ళకి 2026 జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడులు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు? మనకి సింహరాశి వారికి అందరికీ కూడా 2 జూన్ 2026 సంవత్సరం నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వచ్చాడు. ఇప్పుడు శుక్రుడు, రవి కూడా జూలై 15 తర్వాత కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. అలాగే కుజ బుధులు ఉన్నారు మిథున రాశిలో. వీళ్ళు కూడా 2వ వారం దాటిన తర్వాత కర్కాటక రాశి ప్రవేశం చేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈ యొక్క వ్యయ గురుడు పరిస్థితుల వల్ల ఎక్కువ ఖర్చులు అవుతాయి వీళ్ళందరికీ కూడా. ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ప్రమాణంగా పెరుగుతాయి సింహరాశి వాళ్ళకి. ఖర్చులు కూడా చాలా అధికంగా, భర్త షాపులు పెట్టడము, వ్యాపారాలు పెట్టడము, పిల్లలు కూడా ఈ కోర్సులో ఆ కోర్సులో హాస్పిటల్స్ అంటూ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. అలాగే ఇన్సూరెన్స్లకి, వీళ్ళ కార్లకి గతంలో యాక్సిడెంట్ లేని, ఆ యాక్సిడెంట్లు అయినటువంటి డబ్బులు ఇంకా రాలేదు. సింహరాశి వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు అంటే తెలుసా? వాళ్ళకి జనరాసిటీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు చక్కగా డబ్బులు విరాళంగా పేదవాళ్ళకి, అనాథాలకి, వికలాంగులకి, సాధువులు ఖర్చు పెడతారు వాళ్ళు. దానివల్ల వాళ్ళని తెలియనటువంటి ఏదో ఒక రహస్యమైనటువంటి అదృశ్యమైనటువంటి దైవశక్తి వీళ్ళని రక్షిస్తుంది. అది తెలుసుకోవాలి అతను. దాన ధర్మాలు పెంచుకోవాలి. అలా కాకుండా యాక్సిడెంట్లే భయపెడుతున్నారా అంటే భయపెట్టడం ఏముంది, గుద్దుపడేస్తుంది. వచ్చి గుద్దుపడేసిన తర్వాత దోల తీరిపోద్ది. అందువలన అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా చక్కగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉండాలి. అలాగే జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల అనేకమైనటువంటి టెన్షన్స్, కోపము ఇవన్నీ వస్తాయి. వీళ్ళ లైఫ్లో ఒకటే మిగిలేదు ఏంటంటే ప్రేమ ఒకటే స్థిరంగా మిగులుతుంది. వీళ్ళని అభిమానించేటటువంటి వాళ్ళు చక్కగా అభిమానించడం వల్ల చక్కగా వీళ్ళకి కాస్త మనశ్శాంతి ఉంటుంది. లేదా పాటికి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు అయిపోయి ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో ఉండాలి. ఎందుకంటే 7వ రాహు ఉన్నాడు. వితండవాదాలు, భర్తలతో, తెలిసిన వాళ్ళతో వితండవాదాలు ఈ రకంగా చేసుకుంటారు. అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా ఆలస్యం అవడం, యాక్సిడెంట్లు అవుతాయి. నేను యాక్సిడెంట్లు అవుతాయి అన్నానని ఒకళ్ళకి కోపం వచ్చేసింది. ఏంటి యాక్సిడెంట్లు అవుతాయని గురువుగారు అంటున్నారంటే బరాబర్ అవుతాయి. ఇప్పుడు చెప్తున్నా, ఎవడైతే వాడు అడిగాడో వాడికి మాత్రం ఖచ్చితంగా అవుద్ది అన్నట్టు. ఎందువలనంటే అరే నాయన యాక్సిడెంట్లు అయ్యే టైంరా, జాగ్రత్తగా ఉండరా అంటే ఈ నెగిటివ్గా అర్థం చేసుకుంటే ఎట్లా ఇప్పుడు? అందువల్ల ఇవన్నీ కూడా గోచార రీత్యా జరుగుతాయి. అందువల్ల వ్యక్తిగత జాతకాలు చూపించుకోవాలి. యాక్సిడెంట్లు ఎంతమంది పోవట్లేదు? అసలే మనకు రోజులు బాగాలేదు ఇప్పుడు. అసలు చాలా ఇప్పుడు కలిపురుషుడు విజృంభణ, అందువలన చాలా డేంజర్గా ఉన్నారు. వీళ్ళకంటే పెద్ద పోటుగాళ్ళు చాగంటి గారి, గరికపాటి గారి, సామవేదం గారి, వతిపతి పద్మాకర్ ఫోటోలు కాల్ చేశారు. డౌన్ 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 అని విధుశేఖరేంద్ర భారత గారిని, జగద్గురువులనే వాళ్ళు కాల్చిపడేశారు ఫోటోలు. ఎంతకంటే వీళ్ళకంటే పెద్ద పోటుగాడే ఏంటి? కాబట్టి మనము గురువు అంటే ఏంటి? మనం చెప్పేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి ఆయన అని చెప్తారనమాట. ఫ్యాక్టరీలు పెడతారు, ఆ ఫ్యాక్టరీలో వాళ్ళతో డిస్కషన్స్, పార్ట్నర్షిప్ మీద పెడతారు కదా, డిస్కషన్స్ వస్తాయి కదా. బంధువులు వస్తారు, అరే తిని వెళ్ళండిరా అంటే వచ్చి ఫైటింగ్లు పెట్టుకుని వెళ్తారు వాళ్ళు. వీడికి ఇంకా ఉన్నాయి, అంత ఉన్నాయి అని అప్పులు అడిగి వెళ్తారు. మరి గొడవలు రావాలి చెప్పు? ఈ రకంగా ఉంటుంది. కాబట్టి అసలు సింహరాశి వాళ్ళకి ఒకడైతే మకర నక్షత్రం అండి, నాది మకర నక్షత్రం అండి, మా అమ్మాయిది మకర నక్షత్రం అండి, మా అమ్మాయి పెళ్లి చేస్తే అసలు మకర నక్షత్రం ఆమెకు బాగుండదు అంటారు. ఇలా అనకూడదు నాయన. మీరు జ్యోతిష్యం పండితులు అయిపోకూడదు. ఎవరు పడితే జనాలే జ్యోతిష్యాలు చెప్పేసి, ఈ జ్యోతిష్యం చెప్పే పండితులే 300 సంవత్సరాలకు ఒకసారి వచ్చిందని వీళ్ళు చెప్పడం, మొత్తం జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకమే పోయేలా చేస్తే ఎట్లా? మనం పోతాం. బాడీ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఇక్కడ వదిలేస్తారు. మొత్తం పండితులంతా చచ్చిపోతారు, మనుషులంతా చచ్చిపోతారు. కానీ జ్యోతిష శాస్త్రం నిలబడుతుంది. దానికి అప్రతిష్ట తీసుకురాకూడదు. కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా చాలామంది ప్రేమ వివాహాలు చేసేసుకుంటారు. ఇప్పుడు వివాహానికి డెఫినేషన్ మార్చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎలా ఉంది? లివింగ్ ఇన్ రిలేషన్స్ తప్పు కాదు, ఓయో రూమ్స్ ఇట్లా చెప్పిందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇదవుతున్నారు.
కాబట్టి వివాహాలు కుదుర్చుకుంటారు, లివింగ్ ఇన్ రిలేషన్స్లో ఉంటారు, డేటింగుల్లో ఉంటారు, ప్రేమ పరాకాష్ఠకు చెందుద్ది. ఈ యొక్క మకా నక్షత్రంలో పుట్టేటటువంటి వాళ్ళు జీవితాలు బాగోదు అని అనుకోకూడదు నాయన. సంసారాలు సింహరాశి వాళ్ళు ఏంటంటే వృత్తులకు బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు సంసారం సుఖం కంటే కూడా. ఆ విధంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రైతుల పరిస్థితి ఏంటి గురుగారు? ఇప్పుడు రైతులు సప్తమంలో రాహు ఉన్నాడు కదా, దానివల్ల వ్యవసాయంలో అంతగా రాణించలేకపోతారు. అప్పులు తీసుకుంటారు చాలామంది దగ్గర, అవి తీర్చలేకపోతారు. ఒక్కొక్క రైతు అదృష్టవశాత్తు అతని యొక్క పర్సనల్ జాతకం వల్ల బాగా సంపాదించాడు అనుకో, అతనికి అమ్ముకోవడం చేత కాదు. అసలే ఢిల్లీలో ఇప్పుడు రైతుల ఉద్యమం స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి రైతులకు ఫెసిలిటీస్ లేవని ఆ స్ట్రైకులు ఇవన్నీ కూడా జరుగుతాయి. వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా బాగా సంపాదిస్తారు. చేపల రొయ్యల చెరువులు బాగా పెంచుతారు. తర్వాత చేపల సీడ్స్ విత్తనాలు, ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఉప్పు చేపల వ్యాపారము, ఇనప వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బాగా కలిసి వస్తారు. కర్రల వ్యాపారము, ఇప్పుడు ఈ రకంగా అనేటటువంటివి బాగా సంపాదిస్తారు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా, ఇప్పుడు మల్లారెడ్డి గారు ఈ రాశికే వస్తారు. ఆయన ఏమంటాడండి, నేను పాలు అమ్మాను నేను, కానీ ఎన్ని యూనివర్సిటీస్ కట్టాను? 17 యూనివర్సిటీలు, 17 ఇంజనీరింగ్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజ్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్. కమాన్, దమ్ముంటే అది ఎవరినన్నా చేయమను, అన్ని పెట్టమను. సిగ్గుపడకుండా మా మల్లారెడ్డి సార్ చెప్తాడు ఏమని, నేను సంపాదించాను, మీరు కూడా సంపాదించండి. పెళ్ళిళ్ళు ఏంటి, పెళ్ళిళ్ళు తొందరగా చేసుకుంటారు, పెళ్ళిళ్ళు ఆగండి, 40 వచ్చేదాకా ఆగండి, ముందు సంపాదించి సెటిల్ అవ్వండి అంటారు. మరి ఎక్కడ మల్లారెడ్డి గారు సింహరాశే కదా, ఎక్కడ బ్యాడ్ జరిగిందని. అలాగే మల్లేష్ గారిని జగద్గిరి గుట్లో ఉంటారు, బొంగుల వ్యాపారం, కర్రల వ్యాపారం, 8 ఇల్లులు కట్టాడు, పిల్లలు మంచిగా పెళ్ళిళ్ళు చేశాడు, బ్రహ్మాండంగా. ఎక్కడ లాస్ జరిగింది మా సింహరాశికి? అంటే సంపాదనలో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఎవరో బయట వీడియోలు చూసి మా సింహరాశి బాలేదు అనుకుంటే కుదరదు. కాబట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా, ఇంకా మా మల్లేష్కి అయితే దత్తత కొడుకు దొరికాడు. మరి చక్కగా అన్ని శుభాలు. కాబట్టి గురుగారు, మరి సింహరాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అదే వితండవాదాలు చేయకుండా ఉండాలంటే రాహువును శాంతపరచుకోవాలి, దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి, బగళాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి. వీళ్ళందరూ కూడా బాగాలేదని చెప్పేస్తే అందరూ కూడా ఇదొకటిగా ఆ ఊర్లో వెళ్ళిపోయి ఈ ఊర్లో వెళ్ళిపోయి కామాఖ్య వెళ్ళిపోయి, లేకపోతే గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి నోరు లేనటువంటి మేకల్ని కోళ్ళని కస కోసేయడమే పంచబలులని. అలా కోయకూడదు నాయన, పెరాలసిస్లు వస్తాయి రాబోయే దాంట్లో. ఎప్పుడైతే ఒక జీవిని హత్య చేసే హక్కు మనకి లేదు నాయన. ఇప్పుడు ఆ చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు జ్యోతిష్కులు, నేను చెప్పగలను. ఒక ఆయన ప్రత్యంగర హోమాలు చేసేవాడు, కాలు తీసేశారు, ఇప్పుడు పాప ఆయన చచ్చిపోయాడు. ఇంకొక ఆయన ఇప్పుడు కామాఖ్య గుడిలోని పంపుతున్నాడు అంతా, కామాఖ్య ఆ గుడి నుంచి గెంటేశారు, అయినా ఇంకా బుద్ధి రాలేదు. తర్వాత ఇప్పుడు ఇంకా ఈ బలులే వేయిస్తున్నాడు. పక్షపాతం వస్తుంది ఆయనకి, నోరు తెరిస్తే అందరూ ఆయనకు రాకూడదు, ఆయన నా ఫ్రెండ్, అందుకో రాకూడదని నేను ఈ బలులు ఇవ్వకూడదని చెప్తున్నాను. అందరూ కూడా గ్రామ దేవతలకి ఎవరికి కూడా బలులు ఇవ్వకూడదు, అవి తీసుకోవు నాయన. కాయగూరలు వంకాయలు పెట్టాలి తృప్తి కోసం, దక్షిణాచార పద్ధతిలో మాత్రమే పూజ చేయాలి. కాబట్టి ఇదొకటి. రావి చెట్లు నరికిచ్చేస్తున్నారు ఈ పంతులంతా, తప్పది. చెట్లని పాలు కారే చెట్లు ఉండకూడదు ఇంట్లో అని బాదం పాలు చెట్లని, కుంకుడు చెట్లని ఇలా నరికించేస్తున్నారు. ఒక చెట్టు పెరగడానికి 30 ఏళ్ళు పడుతుంది, మనం కట్ చేసేయడం 5 నిమిషాల్లో కట్ చేసేయచ్చు. అలా చేయకూడదు. కాబట్టి దేవతా వృక్షాలని పెంచడం వల్ల ఈ శని రాహువులు ఇద్దరు బాగాలేదు. కాబట్టి రెండింటికి మనకి పిప్పలం అంటే రావి చెట్టు చక్కగా పెంచాలి, పెంచి దానికి ప్రదక్షిణాలు చేయాలి, నీళ్లు పోయాలి. ఆ తర్వాత విష్ణు సహస్రం చదవాలి. ఏమంటే విష్ణు సహస్రం బ్రాహ్మణులే చేయాలండి, బ్రాహ్మణులే చదవాలండి, మిగతా వాళ్ళు చదవకూడదండి అంటే వీళ్ళకి బద్ధకం ఎక్కువ. లలిత సహస్రం చదవకూడదండి, గాయత్రి మంత్రం చదవకూడదండి, తర్వాత విష్ణు సహస్రం చదవకూడదని వీళ్ళకెళ్ళే చెప్పేసుకుంటారు. ఏ బ్రాహ్మడు పాపం మీరు చదవకూడదని చెప్పడం ఎందుకు, వీళ్ళకి బద్ధకం ఎక్కి చదవాలి కదా రోజు. అట్లా మానకూడదు. విష్ణు సహస్రం చేస్తే, సూర్య నమస్కారాలు ఇవన్నీ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. అయితే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటటువంటి ఫలితాలు ఇవి. కాబట్టి మనకి వ్యక్తిగతంగా పర్సనల్గా ఏ కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, ఇవన్నీ కూడా
మనల్ని దత్తత తీసుకోవడానికి కొత్త కొత్త డాడీలు ఎలా వస్తారు, ఇవన్నీ కూడా గోచార రీత్యా జరుగుతాయి, తటస్థం అవుతాయి. కాబట్టి లాభాలు, పిత్రార్జితం, గురుడు భాగ్యంలోకి వచ్చినప్పుడు పిత్రార్జితమైనటువంటి ఆస్తులు కలిసి వస్తాయి. మనం తెలియకుండానే దత్తతలకు మనం వెళ్తాం, ఆస్తులు కలిసి వస్తాయి. ఆ విధంగా ఈ పరిహారాలు తీసుకుంటే అందరికీ కూడా దత్తత డాడీలు దొరుకుతారు, ఆస్తులు బ్రహ్మాండం కలిసి వస్తాయి. ఓవరాల్గా సింహరాశి పరిస్థితి ఈ జూలై నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలమ్మా.